ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయం ఉభయ దేవేరి సమేతుడై శ్రీ మలయప్ప స్వామివారు మహోన్నత రథాన్ని అధిష్ఠించి 4 మాడా వీధులలో ఉత్సవంగా వేంచేస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవమైనది, భక్త జనాకర్షకమైనది, అలాగే ప్రధానమైనది ఈ రథోత్సవం. ఉదయపు సూర్యకిరణ కాంతులలో మేరు పర్వతం వంటి రథంలో ఇరువైపులా శ్రీదేవి భూదేవి సేవిస్తుండగా మధ్యలో మలయప్ప స్వామివారు ఠీవిగా వేంచేసి ఉండగా భక్తజనులందరూ గోవిందనామస్మరణ చేస్తూ రథం పగ్గాలను లాగుతుండగా 4 తిరుమాడా వీధులలో నెమ్మదిగా రథం సాగుతుంది. ఇతర వాహన సేవలలో భక్తులు ప్రేక్షకులు మాత్రమే. కానీ రథోత్సవంలో భక్తులు తేరు పగ్గాలను పట్టుకుని రథాన్ని లాగుతూ స్వయంగా పాల్గొనడం ఈ రథోత్సవం ప్రత్యేకత. రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొనడం వలన ఉత్సవం ఆద్యంతం అత్యంత వైభవంగా కోలాహలంగా ఉంటుంది. అనాది కాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇక ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది. రథస్వం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్న ఆర్షవాక్కులు రథంపై ఉన్న శ్రీనివాసుని దర్శనం మోక్షప్రదాయకమని ఉద్ఘోషిస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ గోడలపై రథోత్సవానికి సంబంధించిన శాసనాలు చాలా ఉన్నాయి. తాళ్లపాక పెద తిరుమలాచార్యులు తన పేరున ఏర్పాటు చేసిన ఆణి బ్రహ్మోత్సవంలో 3 రథాల్లో బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు, వెంకటేశ్వరుడు ఊరేగుతూ ఉండేవారని సామాన్య శకం 1539లో వేయించిన ధర్మశాసనం వలన తెలుస్తున్నది. ఎట్టూరు తిరుమల కుమార తాతాచార్యులు ఏర్పాటు చేసిన అల్పిషి బ్రహ్మోత్సవంలో 3 రథాల అలంకరణ కోసం 1 రేఖైపోన్ 2 పణాల ద్రవ్యాన్ని సమర్పించినట్లు సామాన్య శకం 1583లో వేయించిన ధర్మశాసనం తెలియజేస్తోంది. రథోత్సవం విశిష్టమైన తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నది. కఠోపనిషత్తు ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథయాత్రతో పోల్చి చక్కగా వివరించింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గాలు, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే. ఇటువంటి తత్వాన్ని గ్రహించి నన్ను సేవించి తరించమని స్వామి సందేశమిస్తున్నారు.